మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ర్యాండమ్ గా వచ్చిన నెంబర్ కాదు. దాని వెనకాల మీ యొక్క హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ తెలుసు అనుకోండి, క్లియర్ గా మీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అది ఎలానో చెప్తా చూడండి. పాన్ కార్డ్ ని 1972 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పాన్ కార్డ్ ని ఫస్ట్ టాన్ అని పిలిచేవాళ్ళు. టాన్ అంటే ట్యాక్స్ అకౌంట్ నెంబర్. టాన్ ని పాన్ గా 1989 నుంచి పిలవడం మొదలు పెట్టారు. అంతకు ముందంతా మనం పాన్ కార్డ్ అంటున్నాం కదా, దీన్ని టాన్ కార్డ్ అనేవాళ్ళు. అయితే మీ పాన్ కార్డ్ లో 10 క్యారెక్టర్లు ఉంటాయి. క్యారెక్టర్ అని ఎందుకు అంటున్నా అంటే నెంబర్స్ తో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అయితే మీ పాన్ కార్డ్ నెంబర్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, అవి మీ యొక్క జ్యూరిస్డిక్షన్ ని చెప్తాయి. 4th క్యారెక్టర్ వచ్చేసరికి మీరు ఎలాంటి ట్యాక్స్ పేర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మీరు యాజ్ ఏ పర్సన్ గా తీసుకున్నారా, ఒకవేళ మీరు పర్సన్ గా తీసుకుని ఉంటే పి వస్తుంది, లేదా మీరు కంపెనీగా తీసుకుని ఉంటే సి వస్తుంది, ఫర్మ్ గా తీసుకుంటే ఎఫ్ వస్తుంది, అదే మీరు కనుక గవర్నమెంట్ గా తీసుకున్నట్లయితే జి అని వస్తుంది. నెక్స్ట్ 5th క్యారెక్టర్ వచ్చేసరికి మీ యొక్క సర్నేమ్ ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 6th నుంచి 9th నెంబర్ వరకు ఆ 4 డిజిట్లు అనేవి సీక్వెన్స్ నెంబర్ ని తెలియజేస్తాయి. అండ్ లాస్ట్ 10th డిజిట్ అనేది మీ డిజిట్ ని చెక్ చేస్తుంది. అయితే చాలా మంది పాన్ కార్డ్ నెంబర్ లో మీ యొక్క ఇన్కమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీ యొక్క స్టేట్ గురించి ఉంటుందని భయపడుతూ ఉంటారు. అవన్నీ భ్రమలు, అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. అండ్ చాలా మందికి ఫేక్ కాల్స్ చేసి మీ పాన్ అనేది బ్లాక్ అయింది అని డబ్బులు అడుగుతూ ఉంటారు. ఆ విధంగా స్కామ్లు చేస్తూ ఉంటారు. అవన్నీ ఫేక్, నమ్మొద్దు. ఎందుకంటే మీ పాన్ అనేది ఎప్పటికీ డియాక్టివేట్ అవ్వదు. అలా ఒకవేళ డియాక్టివేట్ చేయాలంటే అది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే చేయగలుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రాసెస్ ద్వారా మీ పాన్ కార్డ్ ని డియాక్టివేట్ చేస్తుందే తప్ప ఇలా ర్యాండమ్ ఒక ఫోన్ లో డియాక్టివేట్ చేయడానికి వీల్లేదు. చూడండి, ఈ ఛానల్లో ఇలాంటి ఫైనాన్షియల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం. ఫాలో చేసుకొని రెడీగా ఉండండి. డైలీ మీకు కూడా వస్తాయి ఇలాంటివి.